ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీని చాలా సింపుల్ పద్ధతిలో చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర కర్రీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం నేను ఒక 3/4 కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకుని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఇంట్లోనే రెడీ చేశానండి. దీనిలో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత దీనిలో నూనె వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, నాన్ వెజ్ కర్రీ కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది నువ్వుల నూనె తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను దీనిలో వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద కట్టను తీసుకున్నానండి. కాళ్ళు అనేవి లేకుండా ఆకును మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ కాగిన నూనెలో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కారంగా టేస్టీగా ఉండడం కోసం 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. మంటను మీడియంగా పెట్టుకుని కలుపుతూ ఉంటే మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని చూద్దామండి. చూసారు కదా, బాగా మ్యారినేట్ అయ్యింది. దీన్ని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పై పెట్టి కుక్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్లోని వాటర్ అంతా వచ్చి చికెన్ పీస్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యింది కదా. ఈ వాటర్ అంతా బాగా ఎవాబరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి, మొత్తం వాటర్ అంతా ఆవిరైపోవాలి. నేను మీకు చూపిస్తున్న ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వాటర్ అంతా ఎవాబరేట్ అయ్యి ఆయిల్ ఇలా రిలీజ్ అవుతున్న టైంలో దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరని ఇలా మిక్సీలో వేసుకోకపోయినా పర్వాలేదండి, లేదంటే ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆకు కనపడే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడైతేనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గోంగూరలో ఉండే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పక్కకు రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీన్ని మూతను పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనకు గోంగూరలోని పులుపు అంతా బాగా ముక్కకు పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసుకు ఉంచుకున్న చికెన్ కర్రీని వేసుకోవాలి. మీరు తాలింపు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. తాలింపు లేకపోయినా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తాలింపులో కారం వేసుకోవడం వలన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో మటన్ కర్రీ చేసుకోవచ్చు, ప్రాన్తో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మీ ఇంట్లో వారికి తప్పనిసరిగా ఇలా ఒకసారి చేసి పెట్టండి. అందరూ కూడా చాలా సూపర్గా ఉంది అని చెప్తారు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.